హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఏంటి మీది కూడా పాల గిన్నె మాడిపోయిందా లేదా అన్నపు గిన్నె ఏమైనా మాడిపోయిందా? చూసారా నా పాల గిన్నె ఎలా మాడిపోయిందో? ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. నేను మాడిపోయిన పాల గిన్నెని ఏ విధంగా మళ్ళీ కొత్త దానిలాగా మంచిగా క్లీన్ చేసుకున్నానో మీరు కూడా ఆ విధంగా క్లీన్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా మాడిపోయిన పాల గిన్నెని చూస్తేనే భయం వేస్తుంది కదా, ఏ విధంగా క్లీన్ చేయాలి అనేసి. ఏం భయపడాల్సిన అవసరమే లేదు. ఈరోజు మన చేతి పని అయిపోయింది. ఈ గిన్నెని తోమలేక మన చెయ్యి విరిగిపోతుందేమో అనుకుంటున్నారు కదా, అదేం కాదండి. 15 నిమిషాలలో మన పాత గిన్నె కొత్తలాగా మాడిపోయింది మొత్తం పోయేసి చాలా క్లీన్గా అయిపోతుంది. అది ఎలానో చూపిస్తాను చూడండి. మాడిపోయిన గిన్నెలోకి 3/4 వంతు వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకొని అందులోకి ఒక 1/2 టీ స్పూను బేకింగ్ సోడా వేసుకోండి. ఒక 1/2 టీ స్పూను మనం నార్మల్గా యూస్ చేసే డిటర్జెంట్ పౌడర్ వేసుకోండి. ఏదైనా పర్లేదు, మీ ఇంట్లో ఏది ఉంటే అది వేసుకోండి. వేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత నేను ఒక 1/2 చెక్క నిమ్మరసం వేస్తున్నాను. ఒక 1/2 చెక్క నిమ్మరసం పిండేసుకోండి. అందులో పిండేసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేసేయండి. చూడండి, ఒక 5 మినిట్స్కి వాటర్ మంచిగా వేడవుతాయి, మంచిగా బాయిల్ అవుతాయి అన్నమాట. అప్పుడు ఒక గరిటె తీసుకొని సైడ్కున్న అంచులు కానీ ఎక్కడెక్కడ మాడిందో అదంతా క్లీన్ చేసుకుంటూ ఉండండి. నిదానంగా క్లీన్ చేసుకోండి, ఎందుకంటే వాటర్ వేడిగా ఉంటాయి కదా, మన మీద పడే ఛాన్సెస్ ఉంటుంది. సో అందుకే కొద్దిగా నిదానంగా ఆ విధంగా స్పూన్తో క్లీన్ చేసుకోండి. ఎక్కడెక్కడ మాడిందో సైడ్కు గిన్నెకున్న సైడ్ అంచులకి అందులో ఉన్న వాటర్ వేసుకుంటూ స్పూన్తో ఆ విధంగా నిదానంగా క్లీన్ చేసుకోండి. గిన్నె అడుగు భాగానున్న మాడిపోయింది స్పూన్తో ఆ విధంగా రాకండి, కింద కూడా రాకితే పోతుంది కొద్ది కొద్దిగా. మనకి ఇదంతా ప్రాసెస్ మొత్తం కంప్లీట్గా పోవడానికి అయితే ఒక 15 మినిట్స్ టైం అయితే పడుతుందండి. చూడండి, అడుగు బాగానే గీకింది ఎలా వచ్చేసిందో. ఇలా కొంతసేపు అయితే ఒక 15 మినిట్స్ వరకు ఆ విధంగానే క్లీన్ చేసుకుంటూ ఉండండి. 15 మినిట్స్కి అయితే టోటల్గా అయితే వెళ్ళిపోతుంది. చూడండి, గిన్నెలో ఉన్న వాటర్ ఏ విధంగా నల్లగా అయిపోయాయో చూస్తున్నారు కదా. ఆ విధంగా అడుగు బాగానున్న మొత్తం మాడిపోయింది వచ్చేసింది. ఒక 15 మినిట్స్ తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసేయండి. ఆఫ్ చేసేసి మొత్తం చల్లారనివ్వండి. చూడండి, అదొక కాఫీ లాగా తయారైపోయింది, మాడిపోయింది. నేను ఒక 1/2 అవర్ వరకు సైడ్కి పెట్టేశాను, ఎందుకంటే మొత్తం చల్లారాలి కదా. చల్లారిన తర్వాత అయితే ఇప్పుడు క్లీన్ చేస్తాను. చూడండి ఏ విధంగా నల్లగా ఉందో. ఇదైతే ఇందులో ఉన్న వాటర్ని అయితే నేను తీసేస్తున్నాను. ఇంకొద్దిగా కింద ఉంది అనిపించింది, అడుగు బాగానే కొద్దిగా మాడింది ఉన్నట్టు అనిపించింది. సో స్పూన్తో అయితే కొద్దిగా మళ్ళీ నేను రాకుతున్నాను. చూడండి, నల్లగా ఏ విధంగా వచ్చేసిందో, మాడింది మొత్తం వచ్చేసింది. నేను చూపిస్తున్నాను చూడండి ఎలా వచ్చేసిందో. ఆ విధంగా వచ్చేస్తుందండి. మొత్తము మాడింది మొత్తము మనం వెయిట్ చేసినాం కాబట్టి మొత్తం పైకి వచ్చేస్తుంది. మనం రాకిన కొద్దీ తొందరగా అయితే వచ్చేస్తుంది అనమాట. అదే మనం నార్మల్గా ఒక స్క్రబ్బర్తో రాకితే అస్సలు రాదండి, అది చాలా టైం పడుతుంది. అయినా మళ్ళీ క్లీన్ కూడా అస్సలు అవ్వదు. ఇప్పుడు మనం ఒకసారి అయితే స్క్రబ్బర్తో అయితే మళ్ళీ రాక్కొని క్లీన్ చేసుకోవాలి. ఎనీ డిష్ వాష్ తీసుకోండి, నేను విమ్ లిక్విడ్ తీసుకుంటున్నాను. మీరు విమ్ బార్ కూడా తీసుకోవచ్చు, ఏదైనా మీరు యూస్ చేసేసి తీసుకొని ఒక స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదా, ఆ స్క్రబ్బర్ తోటి కొద్దిగా గట్టిగానే రుద్దుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే కొద్దిగా బాగా మాడింది కాబట్టి అది కింద అడుగు బాగానైతే కొద్దిగా గట్టిగా అయితే మనం రుద్దాల్సి వస్తుంది. ఒక 2 నిమిషాలు మంచిగా గిన్నెని రుద్దండి. సైడ్ అంచులు కానీ కిందన కానీ మంచిగా స్క్రబ్బర్తో కొద్దిగా గట్టిగా రుద్దితే మంచిగా కంప్లీట్గా పోతుంది. చూడండి, మొత్తం కంప్లీట్గా అయితే పోయింది. ఇప్పుడు నేనైతే వాష్ చేసి చూపిస్తాను ఏ విధంగా పోయిందో. చూడండి ఏ విధంగా క్లీన్ అయిపోయిందో. ఎవరైనా ఇది మాడిన గిన్నెని ఈ విధంగా క్లీన్ చేసామంటే అస్సలు నమ్మరు. ఆ విధంగా క్లీన్ అయిపోయింది, నీట్గా అయిపోయింది, కొత్త దానిలాగా అయిపోయింది. ఇప్పుడు
చూసారు కదా, ఒక 15 నిమిషాలలో మాడిపోయిన గిన్నెని ఏ విధంగా క్లీన్ చేసుకున్నామో, అసలు ఎక్కువ కష్టపడకుండా మంచిగా క్లీన్ చేసేసుకున్నాం కదా. మీకు ఎప్పుడైనా ఈ విధంగా పాల గిన్నె మాడిపోతే అస్సలు భయపడకుండా నేను చెప్పిన టిప్ యూస్ చేసి మంచిగా కొత్త దానిలాగా మీ పాల గిన్నెని చేసేసుకోండి. చూసారు కదా, నా వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. హెల్ప్ఫుల్ అయితే తప్పకుండా నా ఛానల్ని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోని లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.